బాగున్నారు. అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం ఎప్పుడెప్పుడు ఆ మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సమయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు నిన్న ఈవినింగ్ గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది పక్కా శంకర్ గారి మార్క్తో కూడిన పక్కా మాస్ కమర్షియల్ మూవీలా అనిపించింది ఫ్రెండ్స్. ఒక ట్రైలర్లోనే బేసిక్ స్టోరీని రివీల్ చేశారు. రామ్ చరణ్ గారు ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ అని మనం ఇప్పుడు దాకా అనుకున్నాం. కానీ ట్రైలర్లో ఫస్ట్ టైం యంగ్ మ్యాన్ కాలేజీ స్టూడెంట్గా, మధ్యలో ఐపీఎస్ ఆఫీసర్గా, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. ఆయన డిఫరెంట్ 3 లుక్స్లో కనిపిస్తున్నారని మనకు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. ఆయన సాలిడ్ లుక్స్ చాలా బాగున్నాయి. ఇక మూవీ క్యాస్ట్ గురించి ట్రైలర్లో చూపించిన విధంగా చెప్పాలంటే విలన్గా ఎస్జే సూర్య లుక్స్ చాలా సాలిడ్గా కనిపిస్తున్నాయి. ఇంకా నవీన్ చంద్ర గారు ఫైట్ సీక్వెన్స్లో రామ్ చరణ్ గారి చేత తన్నులు తింటూ కొన్ని షాట్స్ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ గారు రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇక స్టార్ కామెడియన్స్ అయిన బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు లాంటి వారు కూడా ఈ మూవీలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ ఎలాంటి కామెడీని వీరితో జనరేట్ చేస్తారో వేసి చూడాలి. ఇంకా సాంగ్స్, లొకేషన్స్ చూస్తుంటే వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. భారీతనం ఉట్టిపడేలాగా ప్రతి స్క్రీను చాలా వండర్ఫుల్గా, లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దిల్ రాజు గారు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించేలా తీశారనిపిస్తుంది ఈ గేమ్ చేంజర్ మూవీని. శంకర్ గారు అంత అద్భుతంగా డైరెక్షన్ చేసి ప్రతి ఫ్రేమ్ని చాలా నీట్గా చూపించినట్టు అనిపించింది. ట్రైలర్లోనే ఈ విధంగా ఉందంటే ఇంకా మూవీలో ఎలాంటి వండర్ చేస్తారో వేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే అప్పన్న, ఆయన మరదలైన అంజలి గారి పేరు మాత్రం చూడముచ్చటగా చాలా క్యూట్గా ఉన్నారు. అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారి రంగస్థలం లాంటి ది బెస్ట్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చూపించేలా ఉన్నట్టు ఉంది ట్రైలర్ చూస్తుంటే. ఆ ఎమోషన్ని బాగా క్యారీ చేసి శంకర్ గారి మ్యాజిక్ వర్కౌట్ అవుతే ఆడియన్స్కి పూనకాలు రావడం ఖాయం. బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పాలి. ఇంకా గ్లోబల్ స్టార్ శంకర్ గారి కాంబినేషన్లో పవర్ ఏంటో ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఇంకా రేపు జనవరి 4th రాజమండ్రిలో జరగబోయే మెగా పవర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వస్తున్న పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఒకే వేదిక మీద వీరిని చూస్తున్న ఆడియన్స్కి పూనకాలు రావాల్సిందే. మరి చూద్దాం ఫ్రెండ్స్, ఈ ఈవెంట్ ఎలా జరగబోతుందో, ఈ ఈవెంట్లో ఎలాంటి విషయాలు జరుగుతాయో వేచి చూద్దాం. అలాగే ఈ ఈవెంట్ గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ట్రైలర్ కట్స్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా మూవీ గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన మూవీ చాయిస్ 9 ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.